హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. సో ఈరోజు నేను కానాకర్తలు తీసుకున్నాను. అవి నేను చేసుకుంటున్నాను అన్నమాట. దానికోసమే ముందుగా కత్తిపీటని దారి పెట్టుకున్నాను. చేపలు కానీ ఏదైనా నాన్ వెజ్ కానీ చేసుకునేటప్పుడు మనం ముందు కత్తిపీటని దారి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏదైనా చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందన్నమాట. అందుకని ముందు దారి పెట్టుకొని తర్వాత నేను మొదలు పెడుతున్నాను. ఈ మధ్యకాలంలో చేపలు నేనే ఇంట్లో చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం చేపలమ్మ దగ్గర నువ్వు చెయ్యొద్దులే మేమే చేసుకుంటాము కానీ తగ్గించివ్వు అని అడిగామనుకోండి, తను ఖచ్చితంగా మనకి తగ్గించేస్తుంది. అందుకని నేనే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్లో అయితే నాకు చేయడం వచ్చేది కాదు. ఆ చేపలు ఆవిడే చేసిస్తూ ఉండేది. సో ఆవిడ చేసేటప్పుడు చూసి నేను నేర్చుకున్నాను అన్నమాట. అలాగా ఏది కూడా మనకి ముందు నుంచి రాదు కదా. మనం ఒకసారి దాన్ని చేయడం ఎలాగా అని చెప్పి చూసి ఒకసారి చేయడానికి ప్రయత్నించామనుకోండి, మనం రెండోసారి నుంచి చేసుకున్నప్పుడు మొదటిసారి చేసిన తప్పులు అలాగే చేసిన ఒప్పులు అవన్నీ కూడా మనకి పాఠాల్లాగా మారుతూ ఉంటాయి. సో నాకు కూడా అలాగే పెద్ద చేపలు చేసుకోవడం కష్టం కానీ ఇలాంటి చిన్న చేపలు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. అదేమీ లేదు, ఫస్ట్ మనం చేపలు మొప్పలు ఇరుచుకోవాలి. అది కూడా మన దగ్గర మంచి కత్తిపీట ఉందనుకోండి చాలా తొందరగా అయిపోతుంది. కత్తిపీట కొద్దిగా బాగోలేదంటే మళ్ళీ చేప అంతా పాడైపోయే అవకాశం ఉంటుందండి. అందుకని మనం ముందుగానే కత్తిపీటని దారి పెట్టుకున్నాం అన్నమాట. చేపని కూడా మనం చేసేటప్పుడు గట్టిగా నొక్కి పట్టుకోకూడదు. చాలా అసలు మనం చేతితో పట్టుకున్నామా లేదా అన్నట్టుగా పట్టుకొని మనం చేస్తూ ఉండాలన్నమాట. అలా చేయడం వల్ల చేప మొత్తం నలిగిపోకుండా చేపలానే ఉంటుంది. మనం వండుకునేటప్పటికి అది ఒక రూపులో ఉంటుంది. అదే మనం గట్టి నొక్కి పట్టేసి దాన్ని పిసికేసామనుకోండి, అదంతా కూడా చేప పాడైపోతుంది. మనం వండుకునేటప్పుడు మసాలా పట్టించేటప్పుడు తినేటప్పుడు కూడా ఏమీ బాగోదు. అంతేకాక ఈ చేప ప్రత్యేకత ఏంటి అంటే దీనికి మధ్య ముళ్ళు ఒకటే ఉంటుంది. సో అందుకని మనం నెమ్మదిగా చేసుకుంటే మనం తినేటప్పుడు దీన్ని ఈజీగా తినచ్చు. ఫస్ట్ మనం ఈ విధంగా దీన్ని మొప్పలు ఇరుచుకోవాలి. దాన్ని పొట్ట భాగం నుంచి భాగానికి ఇలా నెమ్మదిగా విడతీసామనుకోండి, మనం తర్వాత మూతి దగ్గర కొద్దిగా కట్ చేయాల్సి వస్తుంది. ఇలాగా తర్వాత దాన్ని మొప్పలు ఉంటాయి కదా, ఆ మొప్పల్ని దాని చెవుల దగ్గర నుంచి వేరు చేసి పొట్టని ఇలా బయటకి లాగాల్సి ఉంటుంది. లాగిన తర్వాత దాని పొట్ట దగ్గర ఒక చిన్న గంటు పెట్టి మిగతా భాగం అంతా మనం ఇలా తీసి పడేయడమే. ఆ తర్వాత పొట్ట భాగం దగ్గర మనకి చిన్న రెక్కలు అనేవి ఉంటాయి. ఆ రెక్కల్ని ఇలా కోసేసామనుకోండి, మనం మసాలా కలుపుకునేటప్పుడు తినేటప్పుడు అవి అడ్డం రాకుండా మనకి గుచ్చుకోకుండా ఉంటాయి. ఆ తర్వాత మనం దీన్ని ఇలాగా ఈ సైడ్ ఉన్న ముళ్ళును కూడా నేను తీసేసాను. అది ఉంచడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అలాగే తీసేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు, అందుకని తీసేసాను. ఇంకా పొట్ట భాగంలో ఏమైనా ఉంటే మనం ఇలా చేయి పెట్టి లాగేస్తే వస్తుంది. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం పట్టుకున్న చేపకి పొట్టలో గుడ్లు ఉన్నాయండి. అందుకే నేను దాన్ని కొద్దిగా నెమ్మదిగా నిదానంగా చేస్తూ ఉన్నాను. మనం గుడ్లు లేని చేప చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పొట్ట మొత్తం బయటికి లాగేయడమే కదా, ఇంకా మనకి అందులో ఏమీ ఉంచాల్సిన అవసరం లేదు. అందుకని పొట్ట లేని చేప అంటే గుడ్లు లేని చేపని చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట, గుడ్లు ఉన్న చేపతో పోలిస్తే. ఇక్కడ నేను 5 చేపలు తీసుకున్నాను. సో నాకు 5 చేపల్లో 3 చేపలకి గుడ్లు వచ్చాయి, 2 చేపలకి గుడ్లు రాలేదు. గుడ్లున్న చేప ఇదొకటి అన్నమాట. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. వీటి పేరు కానాకర్తలు అంటారు. కానాకర్తలకి పొలుసు ఉండదండి, కానీ పెద్ద చేపలకైతే అక్కడక్కడ కొద్దిగా పొలుసు వస్తుందన్నమాట. మెయిన్గా ఈ పొట్ట భాగంలో వస్తుంది, తోక భాగంలో ఎక్కువ పొలుసు ఏమీ ఉండదు. పొట్ట తీసేసుకున్న తర్వాత దాన్ని పొలుసు మనం లాక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాత మనం తోక కట్ చేయాలి. తోక కట్ చేయకముందే మనం పొలుసు లాగితే మంచిది, చేప పాడవకుండా ఉంటుంది. పొలుసు తీసేసిన తర్వాత దాన్ని తోకలు కట్ చేసేసిన తర్వాత దానిపైన రెంటాలని చెప్పి అంటారు కదా, మీద ఉంటాయి ఒంటి మీద, అవి తీసేసుకోవాలి. అవి తీసేసుకోవడం వల్ల మనం మసాలా కలిపేటప్పుడు మన చేతులకి గీరుకోకుండా ఉంటుంది. తినేటప్పుడు కూడా మన చేతులకి వేళ్ళకి నోట్లో గుచ్చుకోకుండా ఉంటుంది. అవి ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది రెంటాలు.
సో రెంటాలు తీసేసిన తర్వాత పక్కన రెక్కలు కూడా పీకాల్సి ఉంటుంది. దీనికి రెక్కలు ఆల్రెడీ నేను పొట్ట పీకినప్పుడే పీకేసాను అన్నమాట. దాని తర్వాత రెక్కల దగ్గర ఏమాత్రం కొద్దిగా అయినా పొలుసు ఉంటే అది వచ్చేస్తుందని ఇలా చేతి గోరుతోనే నేను నెమ్మదిగా ఆ పొలుసుని తీసేసాను అన్నమాట. మనకి గుడ్లు లేని చేపలో పొట్ట లోపల నల్లగా ఉందనుకోండి, దాన్ని వేలుతో నెమ్మదిగా సున్నితంగా ఇలా పైన దాన్ని తీసేయచ్చు. ఆ నల్ల భాగాన్ని, పొట్టలో ఉన్న నల్ల భాగాన్ని చేపలో ఖచ్చితంగా తీయాలండి, లేకపోతే చేప దానివల్ల చేదొస్తుంది. అన్ని చేపలకు అలా ఉండవు, చాలా కొద్ది చేపలకి మాత్రమే పొట్టలో నల్ల భాగం అనేది ఉంటుందన్నమాట. పొట్ట చుట్టూ నల్లగా ఒక లేయర్ లాగా ఉంటుంది, దాన్ని మనం ఖచ్చితంగా తొలగించుకోవాల్సి ఉంటుంది. చేపలు కడిగేయడం అయిపోయిన తర్వాత కత్తిపీటని కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆ చేపల్ని మనం 2-3 సార్లు మామూలు నీళ్ళతో కడిగేసుకున్నాం అనుకోండి, మనం చేపలు ఇంకా వండేసుకోవచ్చు. ఇవి సముద్రం చేపలు కాబట్టి మనకి కొద్దిగా నీచు వాసన వస్తూనే ఉంటాయి. మనం మసాలా కలిపిన తర్వాత దాని నుంచి ఎటువంటి నీచు వాసన కూడా రాదు. చెరువు చేపలు అయితే కొద్దిగా ఉప్పు పసుపు వేసి రాక్కుంటారు కదా, అలాగేమీ అక్కర్లేదండి. ఇవి చేపలు కొద్దిగా సున్నితంగా ఉంటాయి, అది పొట్ట భాగం దగ్గర చాలా ఎక్కువ సున్నితంగా ఉంటాయి. అలా అని మరీ మెత్తగా ఉండవు. అలా బాగా మెత్తగా ఉన్నాయి అంటే ఆ చేపలు పాడైపోయినట్టు అర్థం అన్నమాట. ఇవి నెమ్మదిగా వీటిని చేసుకోవాలి. బాగా మనం గట్టిగా కానీ వీటిని పట్టేసుకున్నామంటే చేప అంతా పాడైపోతుంది. తినేటప్పటికి మనకి రుచి లాంటిది ఏమీ తెలియదు, మొత్తం నలిగిపోయి తినేటప్పుడు చేప మొత్తం కూడా ముళ్ళులాగే అనిపిస్తూ ఉంటాయి. అసలైతే దీనికి ఒక్క మధ్య ముళ్ళు మాత్రమే ఉంటుంది. మనం కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయలేదనుకోండి, చేప నిండా ముళ్ళు ఉన్నట్టుగా మనకు అనిపిస్తాయి. ఎందుకంటే ముళ్ళు మొత్తం అన్నీ కదిలిపోతాయి కదా, అందుకని. ఇది పొట్ట భాగము. పొట్ట అయితే ఇలా తెల్లగా ఉంటుంది, గుడ్లు అయితే అలా పసుపుగా ఉంటాయి. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. కింద దాకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా పైకి పెట్టుకుంటే ఎందుకంటే మనకి కింద అంత ఎక్కువ కండు ఉండదు, పైన ఎక్కువ కండు వస్తుంది. మసాలాలు వేసుకుందాము. ఇక్కడ మసాలాలాగా నేను ముందుగా ఉప్పు వేసుకుంటున్నాను. సముద్రం చేపలు ఉప్పు వేయక్కర్లేదు అనుకోకండి, పచ్చి చేపలు అసలు ఉప్పుగా ఉండవు, ఎండి చేపలు అయితేనే ఉప్పుగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఉప్పు కలిపి ఎండబెడతారు కాబట్టి. తర్వాత కారం వేసుకున్నాను, ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను, తర్వాత గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి చాలా పెద్ద చేపలు, దగ్గర కేజీలాగా ఉంటాయి. అలాగే 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి కూడా నేను వేసుకుంటున్నాను. ధనియాల పొడి మనం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ జీలకర్ర పొడి ఎక్కువ వేసుకోకండి, చేదు వచ్చేస్తుంది.
నేను ఆల్రెడీ జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంట్లోనే చేసి ఉంచుకుంటానండి ఎప్పుడు కూడా. ఈ పొడుల కంటే కూడా మనం జీలకర్ర పొడి ధనియాల పొడి ఏమీ లేదు, జీలకర్ర తెచ్చి కొద్దిగా వేయించుకొని చల్లారాక పొడి చేసుకోవడమే కదా, చాలా ఈజీ. అది బయట నుంచి కొనుక్కొచ్చుకుంటే మనకి ఎంత రాదండి. అది మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే మనకి చాలా ఎక్కువ రోజులు వస్తుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇందులో అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నిమ్మకాయ పిండకపోతే దానికి టేస్ట్ అనేది అసలు ఏమీ ఉండదన్నమాట. అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకునిందే. మనం 1/2 కేజీ అల్లం 1/2 కేజీ తెల్లుల్లిపాయలు తెచ్చుకున్నామంటే మనకి 1/2 కేజీ పేస్ట్ దాకా అవుతుంది. ఆ 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాకు 2 నెలలు వచ్చేస్తుంది ఈజీగా. నేను కొన్ని వెజిటేబుల్ కర్రీస్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతూ ఉంటాను అనమాట. వంకాయ కూర, క్యాబేజీ ఇలాంటి కూరలు ఉంటాయి కదా, కొన్ని వెజిటేబుల్ కర్రీస్ కూడా వేసుకుంటే బాగుంటుంది దాని ఫ్లేవర్ అనేది. అందుకని కొన్ని వెజ్ కర్రీస్లో కూడా వాడుతూ ఉంటాను. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కలిపి ఉంచుకోవాలనుకుంటే నిమ్మకాయ నూనె అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం మసాలాలు ఏమీ వేయకుండా ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ నూనె వేసి కలిపేసి ఉంచేసుకున్నాం అనుకోండి, అలా వేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. మసాలాలు ఏమీ వేయక్కర్లేదు. నెమ్మదిగా కలుపుకోండి, ముళ్ళు ఉంటాయి కదా, గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. నెమ్మదిగా కలుపుకోండి. బాగుంది. నీకు వస్తుందా నీవి వాసన? ఏం వాసన వస్తుంది? ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక అరగంట సేపు నానబెడితే బాగుంటుందండి. వెంటనే వండేసుకుంటే ఫ్రై అనేది అంత టేస్ట్ అయితే ఏమీ రాదు. పులుసు కూడా మనం తెల్లవారు పెట్టుకొని సాయంత్రం తింటే బాగుంటుంది, కానీ వెంటనే తింటే బాగోదు. మనం మసాలా వేసిన దానికి వేయని దానికి చాలా తేడా ఉంటుంది. సో చూసి మీకు మసాలాలు ఇష్టమైతే మసాలాలు వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మసాలాలు లేకుండా తినడం కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది. మసాలాలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మసాలాలు వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేశాను, అలాగే కొద్దిగా కరివేపాకు తుంచుతున్నాను. ఎలా ఉన్నదో అలా వేసేస్తే దాని టేస్ట్ అనేది అసలు కరివేపాకు వేసినట్టు మనకి ఏమీ అనిపించదు అనమాట. అందుకని కొద్దిగా తుంచామనుకోండి, దాని వాసన అనేది దానికి కరివేపాకు వాసన అనేది చేపలకి పట్టి బాగుంటుంది. మనం ఆల్రెడీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ముక్కలకు కూడా మనం మసాలాలు కలిపేటప్పుడే ఇలాగా కరివేపాకు తుంచి వేసుకొని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వేయించుకున్నప్పటికీ దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది మనం ఇలా వేయించుకోవడానికి. నాన్ స్టిక్ కాకపోయినా మనకి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి కదా, అడుగంటనివి లాంటివి ఏవైనా పెట్టుకోండి. నా దగ్గర అయితే ఈ నాన్ స్టిక్ ప్యాన్ ఉంది. సో అందులో అయితే మనకి ఎంత మాడిపోయినా కూడా అడుగంటకుండా ఉంటుంది. అందుకని నేను ఆ ప్యాన్ పెట్టేసి ఎప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉంటాను చేపల్ని. అక్కడ గిన్నెలో కలపడానికి చాలా ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే చేపలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి కదా, అందుకని. సో నేను ఇంకా వేరే ప్లేట్లోకి మార్చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కలిపాను. నీళ్లు పోయకుండా కలిపితే బాగుంటుంది, పోసాను. ఎందుకంటే బియ్యపిండి కొద్దిగా అనుకోకుండా ఎక్కువైపోయింది. 2 చేపలే కదా, కానీ బియ్యపిండి కొద్దిగా ఎక్కువ వేసేసాను అనమాట చూసుకోకుండా. అలాగా అందుకని బియ్యపిండి దానికి అంటట్లేదు, విడిగా వచ్చేస్తుంది మసాలా. అందుకని నేను ఇంకా కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాను. మనకి నూనె వేడయిన తర్వాత చేపల్ని తీసుకొని నూనెలో వేసేసి దీనిపైన మనం మూత పెట్టాలి. మూత పెట్టకపోతే ఏమవుతుందంటే మనకి చేపలు అనేది బాగా కుక్ అవ్వవు. సముద్రం చేపలు మంచిగా ఉడకలేదనుకోండి, అవి అరగడం చాలా ఇబ్బంది అయిపోతుంది.
రోజంతా అదొకలాగా ఉంటుంది పొట్టలో మొత్తం. అవి మంచిగా ఉడికితేనే మనకి మంచిగా అరుగుతాయి, లేకపోతే అరగకుండా అలానే ఉండిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా చూసి మంచిగా ఉడికినట్టు వేపుకోండి. మనం హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు, కాకపోతే మూత పెట్టి వేయించుకోవాల్సి ఉంటుంది. చిన్న చేపలు అయితే మూత పెట్టకపోయినా ఉడికిపోతాయి, కానీ ఇలాంటి పెద్ద చేపలు అయితే మనం మూత పెట్టుకోవాలి. ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ కళాయి మొత్తం సరిపోయాయి. చూసారు కదా, ఇంత పొడుగున్నాయి, చాలా లావు వచ్చాయి. ఆ 2 మాత్రమే సరిపోయాయి ఆ కళాయిలో. ఇంకో 3 పెట్టాను అనుకోండి, కళాయి మొత్తం ఇరుకైపోతుంది అన్నమాట. కళాయి ఏమి చిన్నది కాదండి, నార్మల్గా అందరి దగ్గర మనం ఉన్న కళాయే అది. సో అలాంటి కళాయిలోనే వేసుకున్నాను, అంత పెద్ద చేపలు అనమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది వాటి సైజ్ ఎంత ఉంది ఏంటి అన్నది. సో ఇవి మనం మూత పెట్టి వేయించుకున్నామంటే నీట్గా వేగిపోతాయి. మనం కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకే వేయించుకోవాలి, చేపలు పెద్దవి కాబట్టి. చిన్న చేపలు అయితే మనం ఎలా వేయించుకున్నా కూడా అది ఏమీ కాదు. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాల్సి ఉంటుంది. పాపకి జ్వరం వచ్చింది, వద్దంటున్నారు అందుకే. లేకపోతే వాళ్ళకి పెట్టకుండా అసలు తినడు ఆయన. ముందు వాళ్ళకి పెట్టాకే తింటూ ఉంటాడు అన్నమాట. ఆయన తినే కంటే కూడా పిల్లలకే ఎక్కువ పెడుతూ ఉంటాడు. కానీ పిల్లకి బాగా హై ఫీవర్ వచ్చిందండి ఈ మధ్య. సీజనల్ ఫీవరో ఏమో, చాలా ఎక్కువ ఓవర్గా వచ్చిందనమాట ఫీవర్. 103 ఉండింది ఫీవర్. నైట్ చలి జ్వరంలాగా వచ్చేసింది. నైట్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా హెవీగా ఉంది ఫీవర్. సిరప్ పట్టినా కూడా కంట్రోల్ అవ్వలేదు. నైట్ 12 ఏమో అయింది తిరిగి వచ్చేసరికి మేము. ఆ రోజు మార్నింగ్ దానికి ఫీవర్ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఫిష్ లాంటిది ఏమీ పెట్టలేదు. అందులో సముద్రం చేప కదా, అందుకని పెట్టలేదన్నమాట దానికి. ఆ రోజు పెట్టకపోయినప్పటికీ దానికి ఈవినింగ్కి చాలా సివియర్ అయిపోయింది. అమ్మో భయపడిపోయాము, చాలా చాలా ఎక్కువ ఫీవర్ వచ్చిందనమాట. 103 ఫీవర్ ఇలా వచ్చింది. ఇంకా పెట్టకపోవడమే మంచిదైంది బాబు అనుకున్నాను. ఇంకా మన పిల్లలకి మనం తెలిసిపోతుంది కదండి, వాళ్ళు కొద్దిగా తేడా చేసినా, కొద్దిగా తేడాగా ఉన్నా, ఇలా మన పిల్లలకి జ్వరం వస్తుంది, ఇంకా జలుబు చేస్తుంది, ఇవన్నీ మనకి ముందే తెలిసిపోతూ ఉంటాయి కదా. సో ఆ రోజు కూడా ఇంకా అలాగే అనుకున్నాం అనమాట. కొద్దిగా ఫీవర్ వచ్చేలాగా ఉంది దీనికి అనుకున్నాము. ఆ రోజు ఈవినింగ్కి చాలా సివియర్ అయిపోయింది. ఫిష్ పెట్టకపోవడం మంచిదైంది అని చెప్పేసి నిజంగా అనుకున్నాము. అందుకని ఎక్కువ ఫిషెస్ తీసుకోలేదు. అప్పటికే మేము చాలా రోజులైంది ఇంట్లో నాన్ వెజ్ లాంటివి తీసుకొని. సరే చాలా రోజులు అయిందని తీసుకున్నాము, దానికి కూడా పెడదామని తీసుకున్నాం, కానీ పెట్టకపోతే మంచిది అని చెప్పి పెట్టకపోవడమే మంచిదైంది. సో చూసారు కదా ఫిష్ అనేది ఎంత బాగుండిందో. ఇలాగా మనకి చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది నేను చెప్పినట్టుగానే మీరు వండుకున్నట్లయితే. అంతే అండి ఈ బ్లాగ్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను